అది అరుంధతి చంపేసింది. ఆ అరుంధతిని బంధించడానికి మహామాంత్రికుడైన చక్రపాణి వచ్చారు. ఈ అమ్మవారి గుడిలో ఆ రాయిలో బంధించారు. ప్రేమించిన వాణ్ణి వశపరచుకోవడానికి మంత్రాలు నేర్చుకున్న అరుంధతి ఆ బావిలో పడి మరణించింది. మంత్రాలన్నింటినీ, బాధల్ని నా మనసులో దాచుకుని నేను జీవిస్తున్నాను. మా వదినకి వాళ్ళ అమ్మాయికి కాపలాగా ఉన్నాను. మా అన్నయ్య ప్రాణాలతో ఉన్నప్పుడు తీసుకొని ఒక అప్పు పేరు చెప్పి ఆనంద్ వాళ్ళ నాన్నగారు వచ్చారు. పాత సహోదరుడి ఇంటిని సొంతం చేసుకోవడానికి వచ్చారు. నేను కాళ్ళు పట్టుకున్నాను. సొంత ఇంట్లో బయటపడిలా ఉండడానికి అడిగాను. నాకు భిక్ష వేసినట్టు ఒప్పుకున్నాడు. నా కూతురు స్వయం ప్రభ పెరిగి పెద్దదైంది. అమ్మా, ఈరోజు నాకు 18 ఏళ్ళు వస్తున్నాయి. కుదరదమ్మా. ఇక మీదట నేను ఈ విధంగా జీవించటం కుదరదు. ఆగమ్మా. నాకు తెలుసు, రేపు ఉదయాన్నే వాడు ఆ ఆనంద్ వస్తాడు. వాడిని పెళ్లి చేసుకోవడానికి నీకు ఇష్టం లేదు కదా? ఆ ఆనంద్ చెడ్డవాడే, కానీ వాడి మనసులో ఉన్న నిజమైన ప్రేమ నీకు తెలియట్లేదా? బ్రహ్మనే అదుపులో పెట్టింది ఒక స్త్రీ. వాడిని మంచివాడిగా మార్చడం నీ వల్ల కాదా? బాబాయ్, అమ్మవారిని నువ్వు నమ్ముతున్నావు కదా, ఆమె నిన్ను కాపాడుతుంది. లేదు బాబాయ్, నా వల్ల కాదు. తను రౌడీయే కానీ, పోకిరి వెదవే కానీ సంతోషంగా నేను నా మెడ చూపిస్తాను. అదే ఒక అమ్మాయికి అందమని నాకు తెలుసు, కానీ మా నాన్నని చంపిన వాడే తను. ఆ వ్యాపారంలో భాగస్వామి అయిన నువ్వు దాన ధర్మాలు చేయడం వల్ల పూర్తిగా నేను నష్టపోవాల్సి వచ్చింది. విక్రమా, అదంతా తిరిగి రాబెట్టడానికి నా కొడుకు ఆనంద్ ఉన్నాడు. నిన్ను పంపించేస్తా పైలోకానికి. ఇక అంతఃపురంతో సహా అంతా మాకే. ఆనంద్, ఆ అరుంధతి చంపేవాళ్ళ లెక్కలో వీడు కూడా చేరని. ఇక నువ్వేమీ చెప్పనక్కర్లేదు. ఇక నుంచి ఇంట్లో ఉంటున్నా నేను, నువ్వు అందరం మరణించినట్లే. ఇక నుంచి కొత్త జన్మ, శత్రువుల్ని జయించే జన్మ. గెలవడానికి అమ్మవారి గుడిలో ఉన్న అమ్మవారి సహాయం అక్కర్లేదు. ముందే అక్కడ బంధించిన ఒక శక్తి ఉంది. అరుంధతి వద్ద నుండి చక్రపాణి బంధించిన శక్తి నా గుప్పిట్లో బిగించి నేను ఆడుకుంటాను. బాబాయ్, దానికి నిన్ను తయారు చేస్తాను. నువ్వు పిలిస్తే ఆ శక్తి వస్తుంది. మీ నాన్నని చంపిన వాడి మీద పగ తీర్చుకోవాలి కదమ్మా. నువ్వు నా కోసం ఒక పని చేయాలి. ఒక ఆడదానిలో ఉన్న అనుభూతులని నువ్వు చంపేసుకోవాలి. ఒక భార్యగా ఉండాలి, ఒక అమ్మగా ఉండాలి. అలాంటి ఆలోచనలు నీలో రాకూడదు. లేదు, చావాలని నిర్ణయించుకున్న నీకు ఏ ఆశలు ఉండవులే. అవును కదమ్మా? 12 ఏళ్ళు కన్య పూజ, అది పూర్తయిందంటే ఎవరూ నిన్ను ఏమీ చెయ్యలేరు. నన్ను ముట్టుకోకు. మా నాన్న చనిపోవడానికి కారణం ఈ ఊరు వాళ్ళు చెప్పింది ఏదీ కాదు. నువ్వే మా నాన్నని చంపావని నాకు బాగా తెలుసు. మనం కలిసి బతికితే మా నాన్న నన్ను శపిస్తారు. నువ్వు చేసిన చెడ్డ పనికి పరిహారాన్ని నేను చెల్లించాలి. 12 ఏళ్ల పాటు నేనొక వ్రతం చెయ్యాలి. అంతవరకు నువ్వు ఎదురు చూడాల్సిందే. నా మాట కాదని నన్ను గనుక తాకావో నువ్వు నా శవాన్ని చూస్తావు. తన శరీరమే కావాలనుకుంటే ఇప్పుడే సొంతం చేసుకోగలను. అదెవ్వరూ ఆపలేరు. పోతే తన మనసే నాకు ముఖ్యం. వ్రతం పూర్తయ్యేంత వరకు వేచి చూస్తాను.
వాడు ఎదురు చూశాడు 12 సంవత్సరాలు. ఆఖరికి ఆ రోజు వచ్చింది. 12 ఏళ్ల తర్వాత వచ్చిన ఆ ఉత్సవం. ఈ అమ్మవారి గుడిలో ఆ ఉత్సవానికి ఏర్పాట్లు జరిగాయి. ఎవరా అది? నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి. అది తెలుస్తుంది. ఈ ఊరికి ఎందుకు తీసుకొచ్చావు? నా ఊరికి నేను వచ్చా, అందులో తప్పే ఉంది? ఊరికి తీసుకురావడం తప్పు కాదురా, ఇలా మా పరువు పోయేలాగా ఇక్కడికి తీసుకురావడం తప్పు. అది మీ దృష్టిలో తప్పు కావచ్చు, నా దృష్టిలో కాదు. అయినా పిన్ని, ఊరికే గొడవ చేయకు. నా బాధ్యతగా మీకు చూపించడానికి నేను తీసుకొచ్చాను. ఏంట్రా చూపించేది? అడవిదాన్ని తీసుకొచ్చి అది దాని కట్టు బొట్టు చిచి. అమ్మా, నేనిప్పటి వరకు అడవి బిడ్డనే, కానీ ఇక నుంచి మీ ఇంటి కోడలుగా మీ కట్టు బొట్టు ఆచారాలతో ఉంటానమ్మా. ఉంటావు. ఏంటి మీరే మాట్లాడరా? అందరూ నన్నే తప్పుగా అనుకోవాలా? రే రామానుజం, చెప్పండి పెద్దయ్యా. నీకు వేరే చెప్పాలా? నీకు తెలీదా? అగ్రహారం కట్టుబాట్లు ఏం చెప్తున్నాయో అదే చెయ్యి. అలాగే పెద్దయ్యా. రే రామానుజం, ఈ రోజుతో కొన్ని బంధాలు తెగిపోయాయి. జరగాల్సింది చూడు. అలాగే పెద్దయ్యా. రే వాసు, ఇక బయలుదేరు. రాము, ఆవిడ చెలరేగిపోతుందని తెలుసు, ఆయన బంధాలు తెంపుకుంటాడని తెలుసు, నువ్వు మమ్మల్ని ఈ ఊరి నుంచి వెలేస్తావని కూడా తెలుసు. అన్నీ చెప్పే తీసుకొచ్చాను రా ఇందుని. పిచ్చదవా. పెద్దయ్య ఒకసారి చెప్పాడంటే తెలుసురా, తెలుసు. అక్కడేమో వాళ్ళు బతకనీయరు, ఇక్కడ మీరుండనీయరు. కానీ బతకాలనుంటే ఎక్కడైనా బతికేయచ్చురా. ఇందు, పద వెళ్దాం. అన్నయ్య, అన్నయ్య నువ్వు వెళ్ళొద్దన్నయ్య. వెళ్ళిపోతామమ్మా. మేమిక్కడుంటే ఊరికంతా ఇబ్బందే. వదినా, నువ్వైనా చెప్పదునా? ఏటేటి వదిన అన్నావా? ఏది మళ్ళీ అనమ్మా? వదినా, ఓ పెద్దాయనా, చిన్నపిల్లకున్న మనసు కూడా లేదయ్యా నీకు. వదినా, నేను అప్పుడప్పుడు మీ ఇంటికి వస్తానే. రా బంగారం. నువ్వు లోపలికి వెళ్ళమ్మా, మేము వెళ్తాం. పద. అయిపోయిందే? అయిపోయింది. అది సర్లే గాని అనియుద్ధాల గురించి చెప్పినావు, మరి నీ శృంగార యుద్ధం గురించి చెప్పలేదే? రే, దాని గురించి ఎవరన్నా చెప్తారా? అబ్బా, మా కాడైతే అన్ని విషయాలు రాబడతావు, నీ విషయాలు అయితే పూర్తిగా చెప్పవా? అవన్నీ కుదరదు, చెప్పాల్సిందే. సరే 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 చెప్తాను. కళ్ళు మూసుకోండి. మూసుకోండి. చెవులు కూడా మూసుకోండి. చెప్పు చెప్పు.